ఫ్రెండ్స్ నేనైతే కాపీరైట్ ఇష్యూలో అయితే మ్యూజిక్ అయితే మ్యూట్లో అయితే పెట్టా. మీకు కొంచెం టైం ఉంటే తప్పకుండా ఇన్స్టాగ్రామ్లో అయితే చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా అంటే చాలా బాగా అయితే వచ్చింది. ఇక్కడ చూడండి మీకు చాలా అంటే చాలా ఎక్సలెంట్ అని కూడా చెప్పొచ్చు. వెడ్డింగ్ యానివర్సరీ ఎవరైతే ఉండదో వాళ్ళకు డెఫినెట్ అయితే మీకైతే ఒక చిన్న గిఫ్ట్ అయితే ఇవ్వండి ఈ వీడియో చేసి. ఓకే, మీరు కూడా సొంతంగా అయితే చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది. ఒక 5-6 మినిట్స్లో అయితే చేసుకోండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ యొక్క ఫ్రెండ్ బ్రదర్గా. ఓకే, ఇప్పుడైతే మనమైతే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. అంతకంటే ముందు మీరు ఇందులో నేమ్స్ అయితే చూశారు కదా, మీకు గోల్డెన్ కలర్లో కొన్ని నేమ్స్ అయితే ఉంది ఇక్కడ చూడండి. అవి మనమైతే పిక్సెల్ ల్యాబ్లో అయితే కొన్ని టెక్స్ట్ అయితే ఎడిట్ అయితే చేసుకుందాం. దానికోసం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ పిక్సెల్ ల్యాబ్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, నేనైతే పిక్సెల్ ల్యాబ్ అయితే ఓపెన్ అయితే చేసుకున్నాం. మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను కాబట్టి డౌన్లోడ్ అయితే చేసుకోండి. పిక్సెల్ ల్యాబ్లో ఓన్లీ మనమైతే గోల్డెన్ కలర్లో అయితే మనకు వీడియోకి మ్యాచ్ అయ్యే నేమ్ అయితే సెలెక్ట్ చేసుకుందాం. మీరైతే వెడ్డింగ్ యానివర్సరీ ఎవరైతే వీడియో చేయాలని అనుకుంటున్నారో వాళ్ళ నేమ్ అయితే మనమైతే గోల్డెన్ కలర్ అయితే పెట్టుకుందాం. ఓకే, ఇక్కడ చూడండి నేనైతే ఇక్కడ న్యూ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకోండి. నేనైతే మొబైల్ రొటేట్ చేసుకున్నాను కాబట్టి ఇలాగైతే కనిపిస్తుంది. మీరైతే స్ట్రైట్గా చేసి ఎడిటింగ్ అయితే చేసుకోండి. సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి నేనైతే కొంచెం రొటేట్ అయితే చేసుకుంటున్నా. ఇక్కడ మీరేం చేస్తారంటే ఇక్కడ నేనైతే ఎగ్జాంపుల్గా సమంత అని పెట్టుకుంటున్నా, ఎందుకంటే వాళ్ళ యానివర్సరీ నేమ్ అయితే పెట్టుకొని చేసిన కాబట్టి నేనైతే వాళ్ళ నేమ్ అయితే పెట్టుకుంటున్నా ఎగ్జాంపుల్గా. మీరైతే మీ యొక్క వెడ్డింగ్ యానివర్సరీ నేమ్ అయితే పెట్టుకోండి. మీరు ఎవరైతే చేయాలని అనుకుంటున్నారో వెడ్డింగ్ యానివర్సరీ వాళ్ళ నేమ్ అయితే పెట్టుకోండి. ఇక్కడైతే ఇక్కడ సమంత అయితే పెట్టుకున్నాం. పెట్టిన తర్వాత ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ మనకు రైట్ సైడ్లో ఇక్కడ కింద మనకు 4 ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకు ఏ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత కింద డౌన్లో అయితే మీకు డిస్క్రిప్షన్ అయితే ఈ ఫాంట్ లింక్ అయితే ఇస్తాను. లేకపోతే మీ మొబైల్లో ఉన్న ఫాంట్ అయితే యూస్ అయితే చేసుకోండి. మీకు యాడ్ చేసుకోవాలని అనిపిస్తే యాడ్ అయితే చేసుకోండి. ఈ ఫాంట్ లుకింగ్ బాగుంటుందని నేనైతే ఈ ఫాంట్ అయితే యూస్ అయితే చేసుకుంటున్నా. ఓకే, ఇక్కడ చూడండి ఈ ఫాంట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను కాబట్టి డౌన్ అయితే చేసుకోండి. ఇక్కడైతే మనకు ఫాంట్ అయితే ఇలాగైతే సెట్ అయింది. మనకు కనిపించిన వెరీ లుకింగ్ అయితే ఉంటుంది. మళ్ళీ పైన స్క్రోల్ చేసి ఇక్కడ చూడండి మనకు టెక్స్చర్ ఆప్షన్ అయితే ఉంది. ఇక్కడ చూడండి మనకు ఈ టెక్స్చర్ ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఇమేజ్ ఆప్షన్ అయితే ఉంటుంది కాబట్టి దాని అయితే క్లిక్ చేసి మీకు డిస్క్రిప్షన్ అయితే ఇమేజ్ లింక్ అయితే ఇస్తా కాబట్టి డిస్క్రిప్షన్ నుంచి ఇమేజ్ అయితే డౌన్ అయితే చేసుకోండి. ఇక్కడ మనకు చూడండి ఇమేజ్ అయితే ఉంటుంది. మనకు ఈ ఇమేజ్ని మీరైతే ఇలాగైతే కొంచెం అయితే క్రాపింగ్ అయితే చేసుకోండి. ఇలాగైతే సెలెక్ట్ చేసి ఓకే మీద పెట్టుకోండి. ఓకే మీద పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి దీని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే దీని అయితే ఎనేబుల్ అయితే చేసుకుందాం. ఓకే, ఎనేబుల్ చేసిన తర్వాత ఇక్కడైతే మీరైతే కొంచెం అయితే ఫుల్గా అయితే పెంచుకుంటే ఇక్కడ చూడండి మనకు నేమ్ అనేది మనకైతే ఎడిటింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి మీకు ఎన్ని నేమ్ అయితే కావాలో అన్ని నేమ్ అయితే ఎడిటింగ్ అయితే చేసుకోండి. మీ యానివర్సరీ ఎన్నో ఇయర్ది కూడా మీరైతే యానివర్సరీ నేమ్ అయితే ఇక్కడైతే టెక్స్ట్ అయితే క్రియేట్ అయితే చేసుకోండి. చేసిన తర్వాత ఇక్కడ మనకు 4 ఆప్షన్లో కింద మనకు 2 బాక్స్ అయితే కనిపిస్తుంది కాబట్టి దాంతో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు కలర్ పక్కన ఆప్షన్ని క్లిక్ చేస్తే మనకు PNG ఫార్మాట్ అయితే కనిపిస్తుంది కాబట్టి ఇమేజ్ మనమైతే సేవ్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ని సెలెక్ట్ చేసుకోండి. రైట్ సైడ్లో ఇక్కడ మనకు ఎక్స్పోర్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేసుకోండి. ఇమేజ్ని మీరైతే ఒక హై క్వాలిటీలో మీరైతే ఇమేజ్ అయితే సేవ్ అయితే చేసుకోండి. ఇక్కడ నుంచి మీకు ఎన్ని నేమ్స్ అయితే కావాలో అన్ని నేమ్స్ అయితే ఎడిట్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే మనమైతే KineMasterలో అయితే ఎడిటింగ్ అయితే చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, KineMaster అయితే నేనైతే ఓపెన్ అయితే చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడైతే నేనైతే KineMaster యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకున్నాం. మీ దగ్గర KineMaster లేకపోతే డిస్క్రిప్షన్లో వీడియో లింక్ అయితే ఇస్తా కాబట్టి డౌన్లోడ్ అయితే చేసుకోండి. చాలామంది మీరు యూజ్ చేస్తున్న KineMaster ఇవ్వమని చెప్తున్నారు. ఫ్రెండ్స్, నేను నిజంగా చెప్తున్నా, నేనైతే ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి. మనీ పర్చేస్ చేసి యూస్ అయితే చేసుకుంటున్నా. మీకు ఇష్టం ఉంటే మీరు కూడా అలా అయితే యూస్ అయితే చేసుకోవచ్చు, మీ చాయిస్ అది. ఓకే, ఇక్కడైతే ప్లస్ అకౌంట్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ రేషియో అయితే మీరైతే 16:9 రేషియో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే ఆప్షన్ అయితే ఉంది కాబట్టి ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్లోకి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి మనకు ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని మీరైతే మీకు ఎంత వీడియో అయితే చేయాలని అనుకుంటారో అంతవరకు అయితే జరుపుకోండి. ఓకే, నేనైతే 36 సెకండ్ వరకు అయితే జరుపుకుంటున్నాను. ఓకే, 36 సెకండ్ జరిపి ఓకే మీద సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఓకే, సెలెక్ట్ చేసి ఇక్కడ చూడండి మనకు లేయర్ ఆప్షన్లోకి వెళ్ళి మీడియా ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీకు డిస్క్రిప్షన్ అయితే ఫస్టే ఒక బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది లింక్ అయితే ఇస్తాను కాబట్టి ఈ బ్యాక్గ్రౌండ్ వీడియో అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోండి. ఫుల్ స్క్రీన్ మొత్తం అయితే చేసుకోండి. ఓకే, చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు చాలా అంటే చాలా ఎక్సలెంట్ అయితే ఉంటుంది. మనకు గోల్డెన్ కలర్లో అయితే ఉంటుంది ఈ బ్యాక్గ్రౌండ్ వీడియో. నిజంగా హై లెవెల్ అయితే ఉంటుంది కాబట్టి ఈ వీడియో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఒక ఎక్సలెంట్ అని కూడా చెప్పొచ్చు. నేను సొంతంగా ఎడిట్ చేసుకున్న వీడియో ఇది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఇందులో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రీన్ కలర్ అయితే కనిపిస్తుంది కాబట్టి గ్రీన్ కలర్ పోవాలంటే ఇక్కడ చూడండి మనకు కింద ఇక్కడ మనకు క్రోమాకి ఆప్షన్లోకి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని అయితే మీరైతే ఎనేబుల్ చేసుకోండి. ఓకే, ఎనేబుల్ చేయగానే ఇక్కడ మనకు సరిగా అనేది కనిపించదు కాబట్టి ఇక్కడ చూడండి మనకు ఇక్కడ లైట్గా మనకు కీ కలర్ అయితే కనిపిస్తుంది కాబట్టి కీ కలర్లో మీరైతే కంపల్సరీ 100% గ్రీన్ కలర్ అయితే పెట్టి ఓకే మీద సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేయగానే సరిగా మనకు కనిపించదు కాబట్టి ఇక్కడ చూడండి మనకు పైన అడ్జస్ట్ మాత్రం చేసుకుంటున్నాను. చూడండి మీరైతే కంపల్సరీ 100% అయితే అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మీ యొక్క వీడియోకు చాలా అంటే చాలా ఎక్సలెంట్ లుకింగ్ అయితే ఉంటుంది కాబట్టి అడ్జస్ట్మెంట్ మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఓకే,
చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ పొజిషన్ అయితే వచ్చేసిన నేను. ఓకే, వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ లేయర్ ఆప్షన్లోకి వెళ్ళి మీడియా ఆప్షన్లోకి వెళ్ళి పిక్సెల్ ల్యాబ్లో మీరు ఏదైతే ఎడిట్ చేసుకున్నారో టెక్స్ట్ కానీ ఏదైనా ఓకే మీకు చూపిస్తాను. నేను కొన్ని ఎడిట్ అయితే చేసుకున్నాను కాబట్టి అవి అయితే చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి నేను ఇక్కడైతే పిక్సెల్ ల్యాబ్లో అయితే ఇక్కడ చూడండి విషింగ్ యూ హ్యాపీ సెకండ్ యానివర్సరీ వీడియో అనేది ఒక టెక్స్ట్ అయితే క్రియేట్ అయితే చేసుకుంటా. మీరు కూడా టెక్స్ట్ అయితే క్రియేట్ అయితే చేసుకోండి. ఎన్నో యానివర్సరీ టెక్స్ట్ అనేది కూడా క్రియేట్ అయితే చేసుకోండి. ఇలాగైతే క్రాపింగ్ చేసుకుంటాం ఫస్ట్. ఓకే, క్రాపింగ్ అయితే చేసుకొని ఇలాగైతే జూమ్ చేసుకుంటున్నా. ఈ టెక్స్ట్ కావాలంటే నేనైతే ఇస్తాను కాబట్టి యూస్ అయితే చేసుకోండి. లేకపోతే మీరు సొంతంగా అయితే నేను ఎలాగైతే చెప్పానో ఫస్ట్ స్టార్టింగ్లో అలాగైతే చేసుకోండి. ఈ టెక్స్ట్ని నేనైతే ఇలాగైతే సెంటర్లో అయితే పెట్టుకుంటున్నాను. ఓకే, పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి మనకు పైన ఇన్ యానిమేషన్ అయితే ఉంది. ఓకే, ఇందులోకి వెళ్ళి కింద స్క్రోల్ చేయండి. ఓకే, కింద స్క్రోల్ చేసి ఇక్కడ చూడండి మనకు వైప్ రైట్ యానిమేషన్ అయితే ఉంది కాబట్టి ఈ వైప్ రైట్ యానిమేషన్ అయితే పెట్టుకోండి. ఇక్కడ చూడండి ఇక్కడ మనకు 3 సెకండ్ వరకు అయితే పెట్టుకోండి ఈ మనకు టెక్స్ట్ని ఫస్ట్ టెక్స్ట్ని. ఓకే, పెట్టిన తర్వాత ఎక్స్ట్రా పార్ట్ ఉంటుంది కదా దాని అయితే మీరైతే ట్రిమ్ టు రైట్ అయితే చేసుకోండి. ఓకే, చేసిన తర్వాత ఇక్కడ మనకు ఈ టెక్స్ట్ని నేనైతే డూప్లికేట్ అయితే చేసుకుంటా. మీరు వేరే యాడ్ చేయాలని అనుకుంటే యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడ చూడండి నేనైతే ఇదైతే డూప్లికేట్ అయితే చేసుకున్నా. డూప్లికేట్ అయితే చేసి కొంచెం అయితే ముందులో అయితే జరిపి దీనైతే మళ్ళీ క్రాపింగ్ ఆప్షన్లోకి వెళ్ళి పైన అయితే కొంచెం అయితే జరుపుకుంటున్నాం. ఓకే, పైన ఏంది ఇక్కడ మనకు హ్యాపీ సెకండ్ యానివర్సరీ అని పెట్టుకుంటున్నా. దీన్ని నేనైతే ఇంకోసారి అయితే డూప్లికేట్ అయితే చేసుకుంటాను. చూడండి దీన్ని కూడా నేనైతే ఇంకోసారి అయితే డూప్లికేట్ అయితే చేసుకున్నాను. ఓకే, డూప్లికేట్ అయితే చేసిన తర్వాత ఇక్కడ చూడండి నేనైతే మళ్ళీ క్రాపింగ్ ఆప్షన్లోకి వెళ్ళి ఈ మనకు యానివర్సరీ అనే టెక్స్ట్ నేనైతే సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ చూడండి మనకు ఫస్ట్ విషింగ్ యూ అని వస్తుంది. ఆ తర్వాత మనకు హ్యాపీ సెకండ్ ఇక్కడ ఆ తర్వాత మనకు యానివర్సరీ అనేది వస్తుంది. ఓకే, వచ్చిన తర్వాత మీరైతే ఒకసారి స్టార్టింగ్ పొజిషన్లో అయితే వచ్చేయండి. ఓకే, ఇక్కడ మనకు లేయర్ ఆప్షన్లోకి వెళ్ళి మీడియా ఆప్షన్లోకి వెళ్ళి ఫ్రెండ్స్ మీకు డిస్క్రిప్షన్లో అయితే సెకండ్లో మీకైతే ఒక వీడియో అనేది ఇస్తాను. మీకు స్టార్ వీడియో అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి మనకు స్టార్ వీడియో అనేది ఇలాగైతే ఉంటుంది కాబట్టి ఈ వీడియోని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ జూమ్ చేసుకోండి. ఇక ఓకే, ఇలాగైతే జూమ్ చేసిన తర్వాత ఇక్కడ కింద స్క్రోల్ చేయండి. ఓకే, కింద స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మనకు బెండింగ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది కాబట్టి బెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి. స్క్రీన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు అడ్జస్ట్మెంట్ మాత్రం కంపల్సరీ అయితే చేసుకోండి. అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మనకు వెరీ లుకింగ్ అయితే ఉంటుంది కాబట్టి ఈ స్టార్ వీడియోని మీరైతే ఇలాగైతే సెలెక్ట్ చేసుకుంటే మన యొక్క నేమ్ని మాత్రం ఇదైతే రివీల్ అయితే చేస్తుంది కాబట్టి ఈ నేమ్ని రివీల్ అయితే చేసి సెండ్ టు ఇక్కడ మనకు చూడండి దీని మీరైతే డూప్లికేట్ అయితే చేసుకోండి స్టార్ వీడియోని. ఓకే, డూప్లికేట్ అయితే చేసిన తర్వాత ఇక్కడ చూడండి నేనైతే సెకండ్ టెక్స్ట్ ఎక్కడైతే మనమైతే యాడ్ అయితే చేసుకున్నామో అక్కడైతే మీరైతే సెలెక్ట్ చేసుకోండి ఈ స్టార్ వీడియోని. ఓకే, ఇంకోసారి కూడా డూప్లికేట్ అయితే చేసుకున్నా. ఇక్కడ మనము 3 టెక్స్ట్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి 3 టెక్స్ట్ అయితే నేనైతే డూప్లికేట్ అయితే చేసుకుంటున్నా ఈ స్టార్ ఎఫెక్ట్ వీడియోని. ఓకే, అయితే మనకు ఇక్కడ చూడండి మనము స్టార్ ఎఫెక్ట్ వీడియో అనేది మనకు ఇలాగైతే మనకు రివీల్ అయితే అవుతుంది. మన యొక్క నేమ్ మీద అయితే కనిపించడానికి మాత్రం వెరీ లుకింగ్ అయితే ఉండదు కాబట్టి సింపుల్గా ఈజీగా అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. మీకు కంపల్సరీ నచ్చుతుందని ఉద్దేశంతో ఈ స్టార్ వీడియో అనేది మీకు అయితే ఇస్తున్నాం. ఓకే, ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మనకు ఇలాగైతే వస్తుంది. మనకు ఇక్కడ చూడండి మనము 10 సెకండ్ దగ్గర అయితే వచ్చేయండి ఫ్రెండ్స్ మీరు. ఓకే, 10 సెకండ్ దగ్గర వచ్చిన తర్వాత ఇక్కడ మనకు లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే వెడ్డింగ్ యానివర్సరీ ఎవరైతే ఉంటుందో వాళ్ళ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, మీరు ఎవరైనా ఫోటో సెలెక్ట్ చేసుకోవచ్చు. బాయ్ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకొని సెండ్ టు బ్యాక్ అయితే చేసుకుంటున్నాను. చూడండి ఈ ఫోటోని ఇలాగైతే సెండ్ టు బ్యాక్ అయితే చేసుకుంటున్నాను. నాగ చైతన్య ఫోటో. ఈ ఫోటో నేనైతే ఎంతవరకు అయితే చెప్తున్నాను చూడండి. ఇక్కడ మనము ఈ ఫోటోని అయితే ఎక్స్ట్రా పార్ట్ అయితే ఏమొద్దు మనకు. ఇక్కడ చూడండి 17 సెకండ్ వరకు అయితే జరుపుకుంటున్నా ఈ ఫోటోని. 17 సెకండ్ 300 మిల్లీమీటర్ అయితే జరుపుకుంటున్నా. ఎక్స్ట్రా అయితే మనకు ఏం అవసరం లేదు కాబట్టి ఇక్కడ చూడండి 17 సెకండ్ వరకు అయితే జరుపుకుంటున్నాం. ఓకే, జరిపిన తర్వాత ఇక్కడ చూడండి మనము కొంచెం జాగ్రత్త చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ ఉన్న కీ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, కీ ఆప్షన్ని సెలెక్ట్ చేయగానే మనకు ఫేస్ అయితే ఇలాగైతే ఉంటుంది. ఆ తర్వాత మనకు కొంచెం అయితే మూవ్ అయితే అవుతుంది. ఇక్కడ చూడండి మనము ఇక్కడ మీరైతే ఒక టిక్ మార్క్ అయితే పెట్టుకోండి. ఓకే, టిక్ మార్క్ అయితే పెట్టిన తర్వాత మళ్ళీ కొంచెం అయితే లేయర్ అయితే జరుపుకోండి. ఇక్కడ చూడండి కొంచెం అయితే మళ్ళీ లేయర్ అయితే జరుపుకొని ఈ సైడ్ అయితే కొంచెం అయితే మనకు రౌండ్ ఫేమ్ అయితే వెళ్ళిపోతుంది కాబట్టి ఈ సైడ్ అయితే ఇలాగైతే జరుపుకోండి ఫోటోని. ఓకే, అయితే మనకు ఇక్కడ చూడండి మనకు స్టార్టింగ్లో ఇలాగైతే సెంటర్లో వచ్చి ఆ తర్వాత ఇలాగైతే వస్తుంది. కనిపించడానికి మాత్రం వెరీ వెరీ లుకింగ్ అయితే ఉండదు కాబట్టి కంపల్సరీ ఈ కీ యానిమేషన్ మాత్రం పెట్టుకోండి. ఓకే, పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి మనము మళ్ళీ ఇక్కడ కొంచెం అయితే లేయర్ అయితే జరిపిన తర్వాత ఇక్కడ చూడండి మనము ఇక్కడ మనకు ఒక స్టార్ అనేది వస్తుంది. ఇక్కడైతే మీ యొక్క నేమ్ ఉంటుంది కదా, ఎవరైతే వెడ్డింగ్ యానివర్సరీ వీడియో అని చేయాలని అనుకుంటున్నారో వాళ్ళ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి నేనైతే ఆల్రెడీ ఇక్కడ నాగ చైతన్య అని నేనైతే పెట్టుకుంటున్నాను కాబట్టి ఇక్కడ చూడండి కొంచెం అయితే క్రాపింగ్ ఆప్షన్లోకి వెళ్ళి నేను ఆల్రెడీ ఎడిట్ చేసుకున్నాను కాబట్టి మీరు కూడా పిక్సెల్ ల్యాబ్లో నేనైతే ఫస్ట్ ఎలాగైతే చెప్పానో అలాగైతే పెట్టి ఇక్కడ చూడండి పైన మీరైతే పెట్టుకోండి. ఇక్కడ చూడండి పైన అయితే పెట్టి ఇక్కడ మనకు బెండింగ్ అనే ఆప్షన్ అయితే ఆటోమేటిక్గా అయితే ఉంటుంది కాబట్టి బెండింగ్ ఆప్షన్లో స్క్రీన్ చేసుకోండి. ఓకే, స్క్రీన్ చేసుకుంటే దీని అయితే మనకైతే కవర్ అయితే చేస్తుంది. ఇక్కడ మనకు ఫేడ్ మాత్రం పెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేడ్ అయితే పెట్టిన తర్వాత ఇక్కడ మనకు ఫోటో ఎంతవరకు అయితే ఉందో అంతవరకు అయితే పెట్టి మళ్ళీ అవుట్ యానిమేషన్లో కూడా ఫేడ్ అయితే పెట్టుకోండి. ఓకే, పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి మనకు 17 సెకండ్ నుంచి మనకు ఇంకో ఫోటో కూడా వస్తుంది కాబట్టి ఇక్కడ చూడండి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇక్కడైతే మీరు వేరే ఫోటో ఇక్కడైతే మీరైతే గర్ల్ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ కూడా నేనైతే సమంత ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నా. ఈ ఫోటోని కూడా సెండ్ టు బ్యాక్ అయితే చేసుకుంటాను. చూడండి ఈ ఫోటోని ఇలాగైతే సెండ్ టు బ్యాక్ అయితే చేసుకున్నా. ఈ ఫోటోని అయితే ఇక్కడ చూడండి నేనైతే
23 సెకండ్ వరకు అయితే జరుపుకుంటున్నా. ఎక్స్ట్రా పార్ట్ మనకు అవసరమే లేదు. 24 సెకండ్ వరకు అయితే జరుపుకొని ఇక్కడ చూడండి దీన్ని కూడా మనమైతే యానిమేషన్ పెట్టుకోవాలి కాబట్టి లెఫ్ట్ సైడ్లో ఉన్న తాళం గుర్తుని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం అయితే ఇలాగైతే లేయర్ అయితే కొంచెం అయితే జరుపుకోండి. కొంచెం జరిపి ఇక్కడైతే మనకు ఏదైతే మనకు యానిమేషన్ అయితే అవుతుందో ఈ రౌండ్ బాక్స్తో దాన్ని మీరైతే ఫేస్కి ఇలాగైతే పెట్టుకోండి. ఓకే, పెట్టిన తర్వాత మనకైతే ఇలాగైతే వచ్చింది చూడండి. ఇలాగైతే వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మనకు నేమ్ అనేది ఇక్కడ నేమ్ కూడా పెట్టుకోవాలి కాబట్టి మళ్ళీ 18 సెకండ్ నుంచి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఓకే ఇక్కడ నుంచి మీరైతే నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి నేనైతే సమంత నేమ్ కూడా పెట్టుకుంటున్నా. ఈ సమంత నేమ్ అయితే ఇలాగైతే పెట్టుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ బెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకుంటాం. ఓకే, స్క్రీన్ చేసుకుంటే మనకు వెరీ లుకింగ్ అయితే ఉంటుంది కాబట్టి స్క్రీన్ అయితే చేసుకోండి. మళ్ళీ ఇక్కడ అవుట్ యానిమేషన్లోకి ఇన్ యానిమేషన్లోకి వెళ్ళి ఫేడ్ పెట్టుకోండి. మళ్ళీ అవుట్ యానిమేషన్లో కూడా ఫేడ్ అయితే పెట్టుకొని దీనైతే మీరైతే ఒక 24 సెకండ్ అయితే జరిపి ఎక్స్ట్రా పార్ట్ అయితే మనకైతే అవసరమే లేదు కాబట్టి అంతవరకు అయితే జరుపుకోండి. ఇక్కడ మళ్ళీ ఇక్కడ చూడండి మనకు ఇక్కడ మీరైతే 26 సెకండ్ దగ్గర అయితే వచ్చాను ఫ్రెండ్స్. ఓకే, 27 సెకండ్ దగ్గర అయితే వచ్చి ఇక్కడ మనము లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇద్దరు కపుల్ ఫోటో అనేది మీరైతే యాడ్ అయితే చేసుకోవాలి కాబట్టి వాళ్ళ ఇద్దరు ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఎవరైతే యానివర్సరీ ఉంటుందో వాళ్ళ ఇద్దరు ఫోటో పెళ్లి రోజున ఫోటో మీరు పెళ్లి ఫోటో అయినా ఉండొచ్చు, లేకపోతే ఈ ఫోటోని అయితే సెండ్ టు బ్యాక్ అయితే చేసుకుంటాం. చూడండి ఈ ఫోటోలు అయితే సెండ్ టు బ్యాక్ అయితే చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు ఫోటో అయితే ఎక్సలెంట్ అయితే మనకు లోపల అయితే సెట్ అయింది. ఈ ఫోటోని మనం అయితే ఎండ్ వరకు అయితే జరుపుకుందాం. ఓకే, ఈ ఫోటో నేనైతే ఎండ్ వరకు అయితే జరుపుకున్నా. ఇక్కడ చూడండి మనకు చాలా అంటే చాలా అమేజింగ్ అయితే సెట్ అయింది. ఫోటో కూడా అదే పొజిషన్లో అయితే వచ్చేయండి. ఇక్కడ చూడండి మనమైతే 29 సెకండ్ అయితే వచ్చి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీకు ఇక్కడైతే మీకైతే ఒక ఎఫెక్ట్ వీడియో అనేది ఇస్తాను. మీకు రౌండ్గా అనేది తిరుగుతూ ఉంటుంది మనకు ఒక ఎఫెక్ట్ వీడియో అనేది. ఈ వీడియో అయితే మీరైతే యాడ్ అయితే చేసుకొని ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఓకే, ఫుల్ స్క్రీన్ అయితే చేసిన తర్వాత ఇక్కడ మనకు బెండింగ్ ఆప్షన్ అయితే ఉంటుంది కాబట్టి బెండింగ్ ఆప్షన్లో స్క్రీన్ చేసుకోండి. ఓకే, స్క్రీన్ చేసిన తర్వాత మళ్ళీ అదే పొజిషన్లో వచ్చి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇక్కడైతే మీకైతే ఒక పిఎన్జీ అనేది ఇస్తాను. మీకు ఇక్కడ హ్యాపీ యానివర్సరీ అనే పిఎన్జీ కావాలంటే యూస్ అయితే చేసుకోండి. ఈ పిఎన్జీని మీరైతే ఇక్కడైతే డౌన్లోడ్ అయితే పెట్టుకోండి. ఇక్కడ చూడండి ఇలాగైతే పెట్టి ఇన్ యానిమేషన్లోకి వెళ్ళి ఫేడ్ పెట్టుకోండి. ఓకే, ఫేడ్ పెట్టిన తర్వాత ఎండ్ వరకు అయితే జరుపుకోండి ఇదే యానిమేషన్ పిఎన్జీని. ఓకే, పెట్టిన తర్వాత మీరైతే ఒకసారి ఏం చేద్దామంటే ఇక్కడ చూడండి నేనైతే 10 సెకండ్ దగ్గర అయితే వచ్చేసిన ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి 10 సెకండ్ దగ్గర వచ్చిన తర్వాత ఇక్కడ మనం లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీకు లాస్ట్లో ఒక గోల్డెన్ టెంప్లెట్ అనేది ఇస్తాను కాబట్టి కంపల్సరీ ఈ టెంప్లెట్ అయితే యూస్ అయితే చేసుకోండి ప్రతి ఒక్కరు. ఈ టెంప్లెట్ మీరైతే ఇలాగైతే ఫుల్ స్క్రీన్ మొత్తం చేసి బెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి ఒకసారి స్క్రీన్ చేసుకోండి. ఓకే, స్క్రీన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మీకు స్టార్టింగ్ నుంచి ప్లే చేసి చూపిస్తా. ఇక్కడ చూడండి మనకు విషింగ్ హ్యాపీ సెకండ్ యానివర్సరీ అనేది వస్తుంది. మీరు టెక్స్ట్ మాత్రం కంపల్సరీ అయితే పిక్సెల్ ల్యాబ్లో అయితే ఎడిట్ అయితే చేసుకోండి చాలా అంటే చాలా ఈజీగా. ఆ తర్వాత ఇలాగైతే వస్తుంది. ఇక్కడ చూడండి మన యొక్క నేమ్ అనేది వస్తుంది. కనిపించినాక మాత్రం వెరీ వెరీ హై లెవెల్ అయితే ఉంటుంది. మీకైతే వీడియో అయితే నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేసుకోండి. ఓకే, ప్లీజ్ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా కొంచెం సపోర్ట్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ చూడండి మనము 26 సెకండ్ నుంచి మనకు హార్ట్స్ అనేది యానిమేషన్ అయితే అవుతుంది కాబట్టి చాలా అంటే చాలా ఎక్సలెంట్ వీడియో అయితే వచ్చింది. ఇక్కడ చూడండి మనకు ఎక్సలెంట్ అని కూడా చెప్పొచ్చు వీడియో. ఇలా టోటల్ సెలెక్ట్ చేసిన తర్వాత చూడండి మీకు డిస్క్రిప్షన్లో అయితే ఒక మ్యూజిక్ లింక్ అయితే ఇచ్చాను కాబట్టి మ్యూజిక్ అయితే యాడ్ అయితే చేసుకొని ఇక్కడ మనకు షేర్ ఆప్షన్ అయితే ఉంటుంది కాబట్టి ఈ షేర్ ఆప్షన్లో మీరైతే ఒక మంచి హై క్వాలిటీలో వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేసుకోండి. జై హింద్.